5 years. Big breaking, and I'm also feeling very very happy. నేను సాటిస్ఫైడ్ కాదు, నాకు అల్లుచ్చినట్టు కోపం లేదు. కానీ హ్యాపీగా ఎందుకున్నానంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. అండ్ ఇక మీదట సెలబ్రిటీలో డబ్బున్నోళ్ళు ఏదైనా ఒక తప్పు చేసి తప్పించుకుందామంటేనో జరగాల్సినటువంటి తప్పు జరిగిన తర్వాత క్షమించమంటూ ఆ తప్పుకు బాధ్యత మాదేనంటూ వాళ్ళకి డబ్బిస్తూ లేదా వాళ్ళ చేత కేసు కొట్టేపించేలా చేద్దామను రకరకాలుగా ఏవైతే ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నారో అవన్నీ కూడా పక్కకు పోయాయి. అల్లు అర్జున్ ఎక్యూజ్డ్ 2 ఇందులో మొన్న 4వ తారీఖు రాత్రిపూట పుష్ప 2 ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు రేవతి, భాస్కర్, వాళ్ళ పిల్లలు శ్రీతేజ్ అండ్ వాళ్ళ శాన్విక పాప వీళ్ళు నలుగురు వచ్చి ఉన్నారు. థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు. ఆల్రెడీ ఈ థియేటర్కి సంబంధించేసి ఈ సంధ్య థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళేనట, వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. దెన్ ఫార్మల్గా అయినా సరే చెప్పాలి కాబట్టి చికటపల్లి పోలీసుకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట. ఏమని, ఇలా ప్రీమియర్స్ పెడుతున్నాయి, అల్లు అర్జున్ వస్తామన్నారు, సో సెక్యూరిటీ చూడండి, వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చున్నారు. ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పున్నారు రేణుకాదేవి అని చెప్పేసి ఈ సంజయ్ థియేటర్ యాజమాన్యం. మమ్మల్ని కేసెస్ ఎందుకు పెట్టి మమ్మల్ని పక్కకు కేసు కొట్టేయండి, మేము బాధ్యులం కాదు, ఇదంతా కూడా అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ లేదు, వాళ్ళే, మాకు సంబంధం లేదు అని. ఇప్పుడేమైంది, ఏకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. చికటపల్లి పోలీసులకు తీసుకొస్తున్నారు, పోలీస్ కారులోనే అటు ఇటు పోలీసులు ఉంటారు, మధ్యలో ఇప్పుడు అల్లు అర్జున్ కూర్చున్నాడు. ఎలాగా, ఒక ఎక్యూజ్డ్గా. ఇప్పుడు చికటపల్లి పోలీసులకు తీసుకెళ్లిన తర్వాత ఆయనను విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తారా, లేదు అరెస్ట్ చేశారు కాబట్టి ఎక్యూజ్ 2గా ఉన్నాడు కాబట్టి ఒక మహిళ మరణించింది కాబట్టి జడ్జి ముందు ప్రవేశపెడతారా? ఆల్రెడీ టైం వచ్చేసరికి 1 అవుతుంది. ముందస్తు బెయిల్ అన్నట్టు మరి కోర్టుని అప్రోచ్ అవుతారా? ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. ఏమని, క్వాష్ అలో చేయండి, కేసులో నేను లేను, నన్ను ఉండకూడదు, నా సంబంధం లేదు, కేసు కొట్టేయండి అని. ఈలోపు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఈలోపు జడ్జి ముందు ప్రవేశపెట్టవచ్చు. దెన్ రిమాండ్ విధించవచ్చు. లేదన్నప్పుడు డబ్బుంది, జాతీయ అవార్డు పొందినాడు, అండ్ ఇప్పుడు పుష్ప 2తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సో ఇమీడియట్గా మరి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారా హైకోర్టులో? లేదన్నప్పుడు ఇంకా వేరే ఎఫర్ట్స్ ఏం పెడతారంటే చూద్దాం. ఎందుకంటే మొన్న తెలంగాణలో ఐ థింక్ ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా ఐడియా రావట్లేదు నాకు, అరెస్ట్ చేశారు కదా, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాద్, అతనికి ఏకంగా నైట్ టైం బెయిల్ ఇచ్చినారు. జడ్జి ముందు ప్రవేశపెడితే ఏదో పూచికత తీసుకొని బెయిల్ ఇచ్చారు. అలా ఇతని విషయంలో కూడా ఏదైనా జరిగిద్దా? లేదన్నప్పుడు పోలీసులే విచారణ చేసేసి జస్ట్ 41A కింద నోటీస్ పంపిస్తారా? లేదు జడ్జి ముందు తీసుకెళ్తే ఆమె రిమాండ్ విధిస్తే జైలుకు పంపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ నేను మరలా చెప్తున్నా, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న దానికి సంబంధించి నేను ఇక్కడ చూస్తుంది ఆ రోజు ఆ ఘటనకి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతున్నా అతను అరెస్ట్ చేశారన్నదే నేను చెప్తున్నా. అతని పేరు అల్లు అర్జున్, అంతే తప్ప అల్లు అర్జున్ పర్టికులర్గా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆనందం ఇటువంటి శాడిజం నాకైతే లేదు. ఇక మీద ఏ సెలబ్రిటీ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడికైనా వస్తున్నారంటే ముందు లోకల్ కూడా పోలీసులు చెప్పాలి, ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ సెక్యూరిటీ టైట్ చేయాలి, అన్నిటికి మించి అక్కడ గుమ్మికొట్టిన జనాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అక్కడ చర్యలు తీసుకోవాలి. దానికోసమే ఈరోజు ఈ వీడియో నేను ఇవ్వటం, అల్లు అర్జున్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లటం, అండ్ స్టేషన్లో ఇప్పుడు విచారించిన తర్వాత అప్డేట్స్ ఏంటంటే మరలా మాట్లాడుకుందాం.